అలాగే మనలో ఉన్న టాలెంట్ మనం గుర్తించాలి గానీ, ఒకరిని కాపీ జేయగూడదు. ఓన్‌గా మరి ఎలా జేయాలి కంటెంట్ ఒకరిని గుర్తించకుండా, ఒకరిని కాపీ జేయకుండా మనలో ఉన్న టాలెంట్ ఎలా గుర్తించాలి, ఎలా క్రియేట్ జేయాలంటే, ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్ అంటారు. లేదా అమెరికా అంటారు. ప్రపంచంలో అన్ని దేశాలను అమెరికాని ఎందుకంటున్నారు? అంటే అది ప్రత్యేక దేశం గాబట్టి, గొప్ప దేశం గాబట్టి. న్యూయార్క్ అంటున్నారు. ఎందుకంటే అది ప్రత్యేకంగా ఉన్నది గొప్ప ప్లేస్ గాబట్టి న్యూయార్క్ అంటున్నారు. మనం అమెరికా పోతే ఏం జేస్తాం? ఇండియాకొస్తాం. మనది ఇండియా గాబట్టి మన ఇండియాని గుర్తించాం. మనం ఒక పక్షిని కొట్టాలనుకో ఏం చేస్తాం? ఆ పక్షిని గురిపెట్టి కొడతాం గానీ అంతటా కొడతామా? గుల్లెడితోటి కొట్టం కదా! ఓహో! ఆ విధంగా మన జీవితము, మన ఆలోచనలు, మన భావాలు, మన బిహేవింగు, మన నటన ఎన్నో ఉంటాయి గదా! అవి ఒకరిని కాపీ చేయకుండా వాటిని వాటిగా చెప్పండి. వాటిని వాటిగా గుర్తించి చెప్పండి. ఇక మనలో సినిమాటిక్ స్టైల్‌లో చూపెట్టాలంటే గూడా మనలో గూడా కొన్ని స్టైల్స్, వ్యవహారాలు ఉంటాయి. కదలికలు ఇలాంటివి ఉంటాయన్నట్టు. అవి గూడా సినిమాటిక్ స్టైల్‌లోనే ఉంటాయి. వాటిని గుర్తించాలి ఇట్లనే. అమెరికాని అమెరికాగా గుర్తిస్తాం గానీ, అందులో గొప్ప దేశం కాబట్టి. న్యూయార్క్‌ని న్యూయార్క్ అని గుర్తిస్తాం. ఎందుకంటే అది గొప్ప దేశం కాబట్టి. ఇక మిగతాయన్ని గుర్తించం. ఇండియాని గుర్తిస్తాం. మన దేశం కాబట్టి. చూసారా ఒక పక్షిని కొడతాం. మనం దాన్ని కొట్టాలని. కానీ అన్నింటిని కొట్టం కదా! అలా కొన్ని ప్రత్యేకతలు మనలో ఉంటాయి. వాటిని అలా చూపెడితే అది సినిమాటిక్ స్టైల్ అయితదనమాట. క్లోజప్‌గా ఇట్లా చూపెట్టినప్పుడు సినిమాటిక్ స్టైల్ అయిద్ది. అప్పుడు ఒకరిని కాపీ చేయకుండా మనదైన కంటెంట్ అవుతుంది. ఆ! హైలైట్స్ చూపెట్టండి. హైలైట్స్ చేయండి. హైలైట్స్‌ను గుర్తించి చెప్పండి హైలైట్స్‌గా. అది మీ కంటెంట్ అవుతుంది. సినిమాటిక్ స్టైల్‌లో గుర్తించబడుతుంది. అప్పుడు మీరు ఓన్ కంటెంట్ అవుతుంది. ఒకరిని కాపీ చేయకుండా. ఒక కంటెంట్ ఓన్‌గా క్రియేట్ జేయడం అంటే, ఉదాహరణకి మనకో జబ్బొచ్చిందనుకో, అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులేందైతే వాళ్ళు చూడరు కదా దవాఖానలో. అప్పుడేమనుకుంటాం, ఎట్లయితే గట్లయితది అనుకుంటాం. బతికితే బతుకుతాం, సత్తే సత్తాం అనుకుంటాం కదా! ఎట్లయ్యేది గట్లయితది అనుకుంటాం కదా! అలాగే ఒక అమ్మాయి మనల్ని ప్రేమించిందనుకో, కావాలని ప్రేమించొద్దు. వద్దని దూరము పోవద్దు. ఎట్లయ్యేది అట్లా జెన్యూన్‌గా ఉండాలి. తన దగ్గరికి రావచ్చు, దూరం పోవచ్చు. ఇలా జరుగుతదనమాట. ఇలానే ఒక కంటెంట్ అనేది వేరే వాళ్ళని కాపీ చేసి అనుకరించకుండా జెన్యూన్‌గా జరుగుతది జూసినావా? మనం కావాలని క్రియేట్ జేస్తామా? ఏదైనా ఎన్నో విషయాలు జరుగుతాయి. కొట్లాటలు, గొడవలు, పంచాయతీలు ఇవన్నీ జెన్యూన్‌గా జరుగుతాంటాయి. స్క్రిప్టెడ్ గాదు గదా! ఒకరిని కాపీ చేసి అనుకరించి చేయం గదా! జెన్యూన్‌గా జరుగుతాంటాయి గదా! కావాలని క్రియేట్ జేయం, వద్దని ఊకోం. జెన్యూన్‌గా జరుగుతాంటాయి గదా! వాటిని జెన్యూన్‌గా జెప్పాలి. చెప్పడం గూడా జెన్యూన్‌గా జెప్పాలి. కావాలని జెప్పొద్దు, వద్దని ఊకోవద్దు. చెప్పడం గూడా అలాగే జెన్యూన్‌గా జెప్పాలి. కాపోతే సినిమాటిక్ స్టైల్‌లో చెప్పాలి. కానీ ఈ సినిమాటిక్ స్టైల్ అనేది ఎక్కడ కాపీ చేయొద్దన్నట్టు. మనముగానే చెప్పాలి. అది కూడా జెన్యూన్‌గానే రావాలి. అందులో కూడా జెన్యూన్ ఉండాలి. జెన్యూన్‌గా జరగాలి. జెన్యూన్ అనేది చెప్పాలి. అంతేగాని ఒకరిని కాపీ చేయొద్దనమాట. ఓకే. ఇలా చెప్పండి.